తెలుసు సరోజ ఇద్దరు వస్తారా నేనైతే పోవట్లేదు, వేరే వాళ్ళు దొరకపోతారు పంపిస్తాను. నీళ్ళు కొడతా అంటే రావుతా అదే నేను చెప్పేది. అక్కడ దిగ్గనే పోతారు ఆడ లోపల ఇంకొక పక్కుంటారు కదా. ఇది కూడా కలుగుతారమ్మా. మంచిగా తీయాలి, ఊడియాలి. అలా పెట్టేసిన మనైతే ఆ పైకి అని పోతుంది. ఇంకా అయితే తీ అనితే నాకు తెచ్చినంత వరకు అర్థమైనంత పక్కవుది పక్కవుది నువ్వు నేను చూపిస్తాను. ఆ పక్క కూడా చూపిస్తాను. ఈ చేయి కట్టరాదు ప్రాణదాత రే రారా. అందరికీ కడప నగర ప్రజలు మరియు కడప జిల్లా వాసులందరికీ గుడి బడి సేవా సంస్థ తరపున మరియు మన గురువుగారు అయినటువంటి పద్మాకర్ గారు స్ఫూర్తిగా తీసుకొని మనము ఈ గుడి బడి సేవ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం బీచువారిపల్లె గ్రామం, వల్లూరు మండలం బీచువారిపల్లె గ్రామంలో మనము ఈరోజు రామాలయం నందు మనం ఈరోజు సేవా కార్యక్రమం చేశాము. గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు, ఎప్పుడు ఒక గుడి అంటే ఏదైనా మన హిందూ ధార్మికత పెంపొందించాలన్నా ఏదైనా పల్లెల్లో నుంచే మొదలవుతుంది. అలాంటిది ఈరోజు ఈ పల్లెలో చేయడం అనేది చాలా ఆనందకరంగా, మరియు గుడిని క్లీన్ చేసేటప్పుడు గుడి మన సేవా సమితి తరపున, మన అన్నపూర్ణేశ్వరి సేవా సమితి తరపున చాలామంది వ్యక్తులు పాల్గొన్నారు. అలాగే ప్రతి నెల మనము వారంలో దాదాపు ఒక ఆదివారం, ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు ఖచ్చితంగా మన గుడి బడి కార్యక్రమాన్ని అంటే కడప జిల్లాలో ఏదైతే పురాతన ఆలయాలు ఉన్నాయో మరియు ఏదైనా నోచుకోలేనటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే
పునరుద్ధరించే ఆలయాలు దాన్ని ఈవో వరకు తీసుకెళ్లడము, మరియు ఇలాంటివి ఏదైనా ఆలయాలు దీపారాధన లేకుండా ఉన్న ఆలయాలకు కూడా మనము సేవ చేస్తున్నాము. ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా పెద్ద మనసుతో ఎవరైనా దీప నైవేద్యాలు ఎవరైనా పెట్టాలనుకున్న వారికి కూడా మనము ఆల్రెడీ మనం ఈవో గారికి చెప్పాము. ఎవరైనా దాతలు ఉంటే సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్లస్ మీరు కూడా ఈ సేవా కార్యక్రమానికి కడప జిల్లా నందు ఎవరైతే ఉన్నారో మీ పట్టణాల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ఏదైతే మీ ఆలయాలు మా దృష్టికి తీసుకొచ్చినా, పోనీ మీరు మీ దృష్టిలో నుంచి చేసినా కూడా మేము సపోర్ట్ ఉండడానికి సహకరించడానికి మేము ఎప్పుడూ ముందుంటాము. మా కమిటీ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని కలవాలన్నా, కాంటాక్ట్ అవ్వాలన్నా అన్నపూర్ణేశ్వరి సేవా సమితికి మరియు గుడి బడి సభ్యులకు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా ఆల్మోస్ట్ కడప జిల్లా నందు దాదాపుగా 800 మంది సభ్యుల వరకు ఉన్నారు. సో మీకు ఎటువంటి ఏదైనా సేవ కావాలన్నా ప్రతి గ్రామంలో సేవ చేయడానికి మేము ముందుంటాము. ప్లస్ ఏ గుడికైనా ఎటువంటి సేవ చేయడానికైనా అన్నదానం టైంలో కూడా ఈవెన్ సేవ చేయడానికి కూడా ఏ ప్రోగ్రామ్కైనా కానీ బడి సభ్యుల ద్వారా మేము ఎప్పుడూ ముందుంటాము. ఎటువంటి సహాయానికైనా మీరు మాకు ఒక్క ఫోన్ కాల్తో సంప్రదించవచ్చు. జై శ్రీరామ్. స్వామి ఫస్ట్ టైము కడపలో 4 మెంబర్స్తో స్టార్ట్ చేసాము ఈ సుముఖి అన్నపూర్ణేశ్వరి సేవా సంస్థ తరపున. ఇది తర్వాత వచ్చేసి వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రణవపీఠ శిష్య బృందం ప్రతి జిల్లాలో మన స్టేట్లో ఉండే ప్రతి జిల్లాలో ఒక టీం ఉంది. అదే టీము కడప జిల్లాలో కూడా ఫస్ట్ 4 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఈరోజు 300-400 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఈ ప్రోగ్రాం ప్రతి నియోజకవర్గంలో ఒక టీం తయారు చేయాలని మేము సంకల్పించినాము. ఇప్పుడు మాకుండే ఫస్ట్ స్టార్ట్ అయింది 4 మెంబర్స్తో అయినా ఈరోజు 300 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఊర్లో మన ఈ నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా కలిపి ఉమ్మడి జిల్లాలు 2 కలిపి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక టీం తయారు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పురాతన ఆలయాలు కానీ ఏ గుడైనా సరే క్లీన్ చేయడము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా మేమే స్వయంగా సమకూరుస్తున్నాము. మీకేదన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పురాతన ఆలయాలు ఉంటే చెప్తే దాని పునరుద్ధరణకు కూడా ఈఓ ద్వారా కానీ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా కానీ మేము ముందుకు వచ్చి సపోర్ట్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి ఎప్పుడూ సుముఖంగా ఉంటుంది మా టీం. అన్నపూర్ణేశ్వరి సేవా సంస్థ తరపున మేము జిల్లా వైడ్ ప్రతి గ్రామంలో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ వచ్చేదానికి సిద్ధంగా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి నియోజకవర్గం మన 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క టీం తయారు చేస్తున్నాము. ఆ టీము వాళ్ళ పరిసర ప్రాంతాలని డెవలప్ చేసుకున్నా కానీ ఏ నియోజకవర్గంలో వాడు డెవలప్ అయితే మన జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ ప్రతి హిందూ సనాతన ధర్మం నిలబెట్టడానికి కృషి చేయాలని ప్రతి టీమును ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. వేరే వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో మన సనాతన ధర్మం కూడా నిలబెట్టడానికి టీము తయారు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక టీం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఉండే టీము ఇప్పుడు మేడం గారు ఉన్నారు, మైదుకూరులో ఉంటారు. పాపం ఇక్కడ వేరే చోట పోయి చేయాలంటే మేము 200 మెంబర్స్ అక్కడికి పోలేము. అదే ఒక నియోజకవర్గంలో వాళ్ళ పరిసరాల్లో ఒక గుడి డెవలప్ చేసుకోవడానికి ఒక 20-30 మంది టీము కూడా చేయొచ్చు. ఈ విధంగా ఒక నియోజకవర్గంలో నెలకు ఒక ప్రోగ్రాం చేసిన మన ఈ కడప జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాల్లో నెలకు 7 గుళ్ళు చేయొచ్చు. ఆ విధంగా సంవత్సరం అంతా కూడా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అది స్వామి. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః. ఈ కడప గుడి బడి టీం అనేది ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది బీచ్వారిపల్లెలో. ఇలాగే మేము ఎవరు పిలిచినా వెళ్తాము, ఎక్కడైనా చేస్తాము. మా గురువుగారు వచ్చేసి త్రిభాష సహస్రావధాని ఒత్తిపత్తి పద్మాకర్ గారు. మేమంతా ఆయన శిష్యులము. ఆయన ఆదేశాల మేరకు మేము ఇదంతా చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.